చేసింది రో రాములో రాములా నా ప్రాణం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా ప్రాణం తీసింది రో. Well, hi, hello, namaste. Welcome to Family Stars. ఇక్కడ దాకా బాగానే ఉండదండి. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కదా, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ అయినా సరే ఓకే, కూటి కోసం కోటి దారులు ఉన్నా సరే మన దురదృష్టం కొద్దీ వీళ్ళు ఈ దారే ఎంచుకున్నారు. నాన్ సింక్ లో ఎప్పుడు సింక్ లో ఉండే మై మర్దల్స్, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఏంటిది కర్రలతో వచ్చారు, ఏంటి అర్థం కావట్లేదు నాకు. ఇది మమ్మల్ని కుక్కల తరమో నక్కల తరమో తెచ్చుకోలేదు. అడగకుండానే చెప్పామంటే గ్యారంటీగా తరమే ఉంటాయి మిమ్మల్ని. అయినా కర్రలు ఏంటి, మ్యాటర్ ఏంటి చెప్పండి. నువ్వే తెచ్చుకున్నావు ఇక్కడ దాకా, జీలకర్రతో పోయేదాన్ని ఇంత పెద్ద కర్ర దాకా తెచ్చుకున్నావు. అసలు మీరు ఏంటి సడన్ గా వచ్చి ఇలా రౌడీజం బిహేవ్ చేస్తున్నారు, ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పండి. ప్రతిసారి ఇలా మాటలు చెప్పడం, మమ్మల్ని ఏదో ఒకటి చేసి వదిలేయడం, ఇది తప్ప పెళ్లి అన్న టాపిక్ కి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టట్లేదు బావా. ఫుల్ స్టాప్ పెట్టను, అయితే ఏం చేస్తారు? తాడో పేడో తేల్చుకోవడానికి మా సైడ్ నుంచి రౌడీలను పిలిపిస్తారు. ఆ పిలవండి చూద్దాం రౌడీ ఫ్యామిలీస్ వాళ్ళు ఏం వచ్చాక చేస్తారు. మాత్రం నువ్వు గడగడగడగడగా ఉనకూడదు. నువ్వు పిలువు ఫస్ట్, చూస్తాం నేను ఉనుకుతానో వాళ్ళు ఉనుకుతారో చూద్దాం. సరే రౌడీ ఫ్యామిలీ వచ్చానమ్మా. సొంతం 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 నీకా నరకా హేని రక్తం మాదే మాదే హే తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హే వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై సిద్ధం సై 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 సై. ఏంటి మెకానిక్ షాప్ వాళ్ళ రెంచులు స్కూటర్లు పట్టుకొని వచ్చారు? ఏయ్ మంచిగా మాట్లాడు, ఎక్కతక్క మాట్లాడు అనుకో, ఎత్త అవతల వాడెత్తా ఏమనుకున్నావు? ఏం వేషాలు వేస్తున్నావా? ఇద్దరు ఆడిపోరగా నేను పక్కకు పెట్టుకొని. సారీ సుజాత గారు. దీన్ని చూసి మాట్లాడుతావేంటి? సుజాత నేను ఇక్కడున్నా. ఓ సారీ, కన్ఫ్యూజ్ అయ్యానండి రెండింటిలో. కన్ఫ్యూజ్ అయినా కాకరకాయ అయినా మాటలు మాట్లాడకు. దంచిననుకో ధనియాలు బయట పడతాయి, గుద్దిననుకో గుంటూరులో పడతావు, వంగపెట్టి గుద్దితే వరంగల్ పడతావు. అయ్యి బాబోయ్, ఇద్దరు ఆడపిల్లలను పక్కకు పెట్టుకొని ఏం వేషాలు వేస్తున్నావు? అసలు ఏంటండి వాళ్ళ గురించి గొడవ పట్టండి మీరు? వాళ్ళకి నాన్న అందం లేకపోవచ్చు, కానీ షీమన్ నడిపినట్టు నలుపుదాం అనుకుంటావా? ఈగని దులిపినట్టు దులుపుదాం అనుకుంటావా? నలిపితే నిన్నెందుకు పిలుస్తావు? అది చేయట్లేదనే కదా. నలపనట్టు నలపరాదు, దుల్పనట్టు దుల్పరాదు. ఎందుకంటే ఇబ్బంది పెడతాను. బాబోయ్, ఇది దందా కోసం వచ్చారా చందాల కోసం వచ్చారా? అంతరుస్తున్నారు సార్. మీరెలా చెప్పండి సార్, చూడండి ఎలాగ అసలు జెంట్స్ అనేది రెస్పెక్ట్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు. మనసు ఎలానో లేదు, కళ్ళు కూడా లేవా? అమ్మాయి ఎక్కడ? మొదటిసారి నేను ఒక అమ్మాయిని గుర్తుపట్టలేకపోయినా. మర్యాదగా తాళి కట్టి పిల్లల్ని గాను. సారీ అండి, మీకు ఆ ఉద్దేశం ఉందని నాకు తెలియదు. హలో అండి, చాలా అందంగా ఉన్నారు మీరు. పళ్ళు రాలిపోతాయి. అదేంటండి అందమాట అన్నారు? జస్ట్ అందంగా ఉన్నారండి, అండం తప్ప అండి? అంటే పళ్ళు రాలగొడతాను, మళ్ళీ నేనే కట్టేస్తానులేండి. ఆమె డైంటిస్ట్. డైంటిస్టా? నేను ఇంకా డెంటిస్ట్ అనుకున్నా. అని ఏంటమ్మా నువ్వు కూడానా? నిన్ను కొట్టడానికి నాకు చేతులు రావట్లే అన్నయ్య. బంగారు తల్లి. అందుకేగో గొడ్డలు తెచ్చిన. అమ్మ, నా గురించి మొత్తం తెలుసు కదమ్మా నీకు. నీ గురించి తెలిసి ఇంత షార్ప్ తెచ్చిన, చూస్తావా? చూడు. ఏంట్రా ఇటు వచ్చావు? బాల్ అని పడిపోయిందా? బాల్ కాదు పడది, నీ హెడ్. అసలు ఏ వెపన్ లేకుండా ఏంట్రా అంత ధైర్యంతో వచ్చి బిల్డప్ ఇస్తున్నావు? తీస్తా, ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నా. ఐస్ క్రీమ్ వెళ్ళిపోతుందిరా. ఐస్ క్రీమ్ వెళ్ళిపోతుందా? ఐస్ క్రీమ్ భాస్కర్, ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గులేదురా నీకు? ఈ డైలాగ్ ఎవరు చెప్పిన ఓకే కానీ నువ్వు చెప్పడం చాలా చండాలంగా ఉంది భాస్కర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకో, వీళ్ళిద్దరి మేడలో తాళి కడతావా కట్టవా?
నువ్వు తాళి కట్టేదాకా మేము కదలం ఇక్కడ నుంచి. ఓ అంటే వెళ్ళనంటారు మీరు? నేను ఎవరినైనా పిలిస్తే అప్పుడన్నా పడిపోతారా? ఎవరన్నా పిలిపించుకోవయ్యా, మేము అసలు భయపడేదే లేదు. ఒక్క నిమిషం, ఎందుకు కళ్ళ దళకు ఒక్క నిమిషమా? వీడియో కాల్. వీడియో కాల్. మీరు ఇక్కడికి వచ్చే సమయం ఆసన్నమైంది, దయచేసి త్వరగా రండి. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రికి ఉన్నోళ్ళు కళ్ళే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రారారీ. హలో, ఎవరో తెరిచి చూడండి. అది మనం పిలిపిస్తే అలా ఉంటది. ఏంటి మాటలేమైనా, పడిపోయినాయి, జబ్బలేమైనా, జారిపోయి పళ్ళేమైనాయో, ఊడిపోయినాయి, చేయనేమైందిరా? తెగిపోయింది. సార్ అసలు మీ అమ్మాయి అయితే అసలు ఎన్నెన్ని అదేంటి తలదించుకునే ఉంది? నాన్నగారు తలెత్తమని చెప్పలేదు కదండి. అబ్బా వచ్చిందండి వయ్యారి నాన్నగారు చెప్తే గానీ తలపైకి ఎత్తరా మీరు? లలితమ్మా ఆ? చూసారా సార్ డబుల్ యాక్షన్? మీరు రాకముందు ఎన్ని మాటలందో తెలుసా సార్? నా పళ్ళు రాలుతాయంత సార్. అయ్యో అనలేదు నాన్న. అయినా అమ్మా పళ్ళు రాలతాయనకూడదు, మనం సిటిజన్స్ కదా, పన్ను కట్టాలి. సరే నాన్న. అబ్బా ఇలాంటి మంచి మాటలు చెప్పేశారు, జీవితాన్ని ఎంతో చూసుంటారు. నీకంటేనా నాయన? అందరి ముందు పరుగు పోయిందిగా. అసలు మీ కూతురు అయితే అంకుల్ ఎన్నెన్ని అసలు ఆ బూతులు నేను మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా నాకు రావట్లేదు అంకుల్, గుర్తుకోలేవు. నాన్న నేను మాట్లాడుతున్నానే, నా నోరు లేస్తుందానే, నా నోట్లకెళ్ళి అసలు మాటలు బయటకు వస్తాయానే, నేను ఎంత సైలెంట్ గా ఉంటానే. లేదు నాన్న, నీ గురించి అందరికి తెలుసు, ఊరుకు తెలుసు, వాడ తెలుసు, నోరు తెలిస్తే సగం ఊరే పారిపోతుంది. అంకుల్ మీరు నా పక్కనే ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటది అంకుల్. నువ్వు నా పక్కన ఉంటే ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది. నువ్వు నా పక్కనే వద్దు. నువ్వు ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? మీ కూతురు అయితే అసలు నాకు గౌరవం ఇవ్వట్లేదు సార్. ఏందిరా నీకు ఆడి సంగతి తెలియదు, నువ్వు గమ్మునుండి, నీకు అస్సలు తెలియదు. ఓన్లే వదిలే. వదిలేసుడు ఏంట్రా, అమాయకుల్లా కనిపిస్తారంటే. ఓరి నాయనో, తండ్రినే పట్టుకొని రాంది నాకు గౌరవం ఇవ్వడం తప్పేం లేదులే. ఓన్లే వదిలేద్దాం, ఇప్పుడు ఈ టాపిక్ ఎక్కడ వదిలేద్దాం. సార్ నాలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు సార్? మారితే బాగుపడతారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. నా పేరు సుధీర్ సార్. నేను నమస్కారం నమస్తే నమస్కారం. మీ నాన్నగారు అంతా నమస్కారం నమస్కారమే అంటున్నారు. మా నాన్న పెద్దగా టైం వేస్ట్ చేయడండి. రాఘవ్ గారు ఏంటి సార్ మీ అబ్బాయి చూడండి సార్, చిన్న పెద్ద లేకుండా నన్ను ఎన్ని మాట్లాడినాడో తెలుసా ఇందాక? రే ఏంట్రా పెద్దల దగ్గర మాట్లాడే పద్ధతి ఇదేనా? ఈ సెట్లో నీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నా లేదన్నా? అంకుల్ మీతో మాట్లాడాలి అంకుల్. అసలు బాగున్నారు అంకుల్? బాగున్న బట్టికే షోకి పిలిచారు నన్ను. నీలా ఉంటే పిల్లరు కదా. కండాలు చూపించి భయపెడతాడు అంకుల్ నన్ను. ఎంత మంది రక్తం తాగి ఆ కండలు పెంచాడు, అందులో సగం నాదే. చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు అంకుల్. చిన్నప్పుడు పిచ్చికొక్క కరిసింది, ఇంజెక్షన్ చేయించారా? కుక్క చేయించాం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఫాదర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అయినా ఏంటి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టి తీసుకొచ్చావా? ఏం మాట్లాడతాం అసలు, నీకు మైండ్ ఉందా? ఆ? ఇవాళ ఏంటో తెలుసా? ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే బావా. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. పిల్లలు షూటింగ్ వచ్చేసారు, పాపం వాళ్ళ తండ్రులకు దూరంగా ఉన్నారని చెప్పనని కష్టపడి వాళ్ళకి ఫోన్ చేయించి ప్లాన్ చేసి ఇక్కడికి పిలిచి సర్ప్రైజ్ ఇప్పించారు. సో ఈ ఎపిసోడ్ అంతా హ్యాపీగా ఫాదర్స్ పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పనని వాళ్ళని పిలిపించి వాళ్ళతో పాటు హ్యాపీగా మనం కూడా ఎంజాయ్ చేద్దామని అది ప్లాన్. ఫాదర్స్ రెడీయా? పిల్లలు రెడీయా? సో ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. సో ప్రేక్షకులు ఉన్న ఫాదర్స్ అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. అండ్ పిల్లలు మీ పేరెంట్స్ ని అంటే మీ ఫాదర్ ని మిస్ అవ్వకుండా హ్యాపీగా మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీ అందరూ వెళ్ళి కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ వస్తారండి. ఆ ఆర్టిస్ట్ ని చూస్తే ఇక్కడికి వచ్చిన నాన్నలు కూడా నానా మాటలు అంటారు అన్నమాట. అలా ఉంటుంది ఆ పెర్ఫార్మెన్స్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్.
ఏంటి ఎవరు నువ్వు ఏంటి ఎక్కడికి వచ్చావు నాన్న కావాలి. మీ నాన్న ఇంట్లో లేడా ఊళ్ళో లేడు, తప్పిపోయాడు. తప్పిపోయాడా అంటే మీ డాడీ నువ్వు చూడలేదు చూడలేదు. సరే మరి ఇప్పుడు నువ్వు చూడలేదు అంటున్నావు మరి నీకు ఎలాగా గుర్తుపట్ట మీ అమ్మగారు ఏమైనా చెప్పారా మీ డాడీ గుర్తులు ఎలా ఉంటారు ఏంటి అనేది చెప్పారు, మా నాన్న మ్యాజిక్ చేసి పావురాన్ని ఎగరేస్తాడంట. మ్యాజిక్ చేసి పౌరాలు ఎగరేస్తారా ఏదో తేడాగా ఉందేంటి మా ఇంట్లో మా నాన్న మ్యాజిక్ చేస్తే నేను పుట్టా. ఇంకేమన్నా గుర్తు వేరే గుర్తులు చెప్పు మా నాన్న కళ్ళజోడు ఇలా పెడతాడు. అంటే కాకుండా ఇంకేదన్నా గుర్తులు ఏదన్నా ఇంకా వేరే ఏమన్నా మా నాన్న మంచి సింగర్ కూడా. ఏం పాడతాడు అడిగా 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 అడిగానే అందరిని అడుగుతుంటాడు. నాకెందుకో మా నాన్న పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఉన్నాడు 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 తిను నీకోసమే. బాగుందా? అయినా చాక్లెట్ నువ్వు తినకుండా నాకు ఇచ్చేయండి అంటే మా అమ్మ చెప్పింది చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయంట. అది నాకు సగం చప్పరిచాక అర్థమైంది. అంటే ఎస్ ఎస్ మింగు స్వీట్ గా ఉంది కదా. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చెప్పిందో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి బావా మేము కూడా కూర్చుంటాం బావా, బావా. మమ్మల్ని Please, కూడా తిప్పు. ప్లీజ్ ప్లీజ్ మేము కూడా కూర్చుంటాం ప్లీజ్. ఈ లోపు ఎత్తుకుతాం ఎపిసోడ్ అయ్యే లోపు వస్తారేమో ఎత్తుకుతాం నన్ను సరేనా ఎత్తుకొని తీసుకెళ్ళాడు కూర్చోబెట్టి. చాలమ్మా ఇందాక ఎత్తుకున్నా కదా